ఆరవది బర్తలోమై అనబడిన నతనయేలు. బర్తలోమై అనేది అరబిక్ పదం. నజరేతుకి 5 మైళ్ళ దూరంలో ఉన్న గలిలయలోని కానాను ప్రాంతంలో తులమై కుమారుడని పిలువబడేవాడు. బర్తలోమై అని పిలువబడే నతనయేలు ధర్మశాస్త్రం బాగా చదివాడు. యోహాను 1:49లో మనం చూడవచ్చు. నతనయేలు ఇథియోపియా, అర్మేనియా, ఇండియా, మెసొపొటేమియా, టాకియా ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు. ఉత్తర ఇండియా పడమరలోని మహారాష్ట్రలో కళ్యాణ్ అనే ప్రాంతంలో సంఘం కట్టి, తర్వాత ఆఫ్రికా ఉత్తర భాగంలో సేవ చేయడానికి వెళ్ళి స్నేహితుడైన పిలుపుతో కలిసి నేరాపోలిలో సేవ చేసి క్రీస్తు శకం 60లో అర్మేనియా, సోవియట్ రష్యా దేశంలో తన సేవను ప్రారంభించాడు. అప్పటికే అక్కడ తద్దయి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ రాజు పూజించే విగ్రహాల్లోని దయ్యాలను వెళ్ళగొట్టి రాజు మరియు కొందరు బాప్తిసం పొందడానికి కారణమయ్యాడు. దాంతో అక్కడున్న శాస్త్రులు మరియు రాజు యొక్క సహోదరుని సహాయంతో క్రీస్తు శకం 68వ సంవత్సరంలో బర్తలోమైని బంధించి బ్రతికుండగానే చర్మాన్ని ఒలిచి ఘోరమైన హింసతో ప్రాణాల్ని వదిలేలా చేశారు. నతానియేలు యొక్క సమాధి అర్మేనియాలో ఉంది. ప్రస్తుతం అతని ఎముకలు టైప్రస్ నది ఒడ్డున ఉన్న సెయింట్ బర్తలోమై ఆలయం నందు ఉన్నాయి. లేఖనములను ఎరిగిన బర్తలోమై స్వేచ్ఛగా సువార్తను ప్రకటించాడు. 26 సంవత్సరాల సేవా జీవితంలో అతని అంగి పాతగిలలేదు, పాదరక్షలు పాడు కాలేదు, చర్మం ఒలచబడి చంపబడ్డాడు కనుక ఆయన గుర్తింపు చిహ్నంలో లేఖన గ్రంథం మరియు కత్తిని చూడగలం.